నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ బాలకృష్ణ అసెంబ్లీకి మద్యం సేవించి వచ్చారని ఆయన మానసిక స్థితి సరిగా లేదని సంచలన ఆరోపణలు చేసిన వైసీపీ అధినేత జగన్ ఈ నెల 28వ తేదీన మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం చేపట్టనున్నట్లు తెలిపిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారని, ఆరోగ్యశ్రీ పథకం పెట్టి వైఎస్ఆర్ దేవుడైతే పథకాన్ని ఆపి చంద్రబాబు రాక్షసుడు అయ్యాడని అభివర్ణించిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి. మెగాస్టార్ చిరంజీవిపై ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు దుమారం కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ఘాటుగా స్పందించారు. బాలకృష్ణ అసెంబ్లీకి మద్యం సేవించి వచ్చారని, ఆయన మానసిక స్థితి సరిగా లేదని సంచలన ఆరోపణలు చేశారు. బాలకృష్ణ వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ మౌనంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ జగన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏంటి, ఆయన మాట్లాడింది ఏంటి, అదంతా పనికి మాలిన సంభాషణ. బాలకృష్ణ అసెంబ్లీలో తాగి మాట్లాడారు. తాగి వచ్చిన వ్యక్తిని సభలోకి ఎలా అనుమతిస్తారు అని మాట్లాడేందుకు అనుమతించిన స్పీకర్ కు బుద్ధి లేదు అని జగన్ తీవ్రంగా విమర్శించారు. అంతటితో ఆగకుండా బాలకృష్ణ మానసిక స్థితి ఏంటో ఆ మాటలతోనే అర్థమవుతోంది. తన సైకలాజికల్ ఆరోగ్యం ఎలా ఉందో ఆయనే ప్రశ్నించుకోవాలని వ్యాఖ్యానించారు. ఈ అసెంబ్లీ ఇష్యూ అయిన తర్వాత చిరంజీవి గారు ఒక ప్రెస్ ఇష్యూ రిలీజ్ చేశారు అనమాట. సో నో వన్ ఇన్సల్టెడ్ మీ, ఇన్ఫాక్ట్ నేను మీటింగ్ జగన్ అని. సో జగన్ గారు నన్ను ఇన్సల్ట్ చేయలేదని చెప్పేసి చిరంజీవి గారు ఆన్ రికార్డ్ హీ రిలీజ్ ఎ ప్రెస్ స్టేట్మెంట్. సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు దీన్ని చాలా హైలైట్ చేశారు, మా అన్నని అవమానించారు అని చెప్పేసి ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ వాజ్ కంప్లీట్ అగేన్స్ట్ యూ. ఎనీథింగ్ టు టెల్ అబౌట్ దిస్? ఏం జరిగింది ఆ రోజు? సో వాట్ మేడ్ ద కంప్లీట్లీ పోర్ట్రేయింగ్ యూ ఇన్ రాంగ్ వే? సో పని పాట లేని కాన్వర్జేషన్ను బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీలో. అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంది? అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి? ఆయన తాగి మాట్లాడింది ఏంటి? అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. This is what it is. What am I supposed to do? You can't see, if you have any problem with Google not putting in any money, then that is your problem. So ultimately all what we are bothered is whether Google is coming or not. See, whichever way Google comes, it is good with us as far as we are concerned. Then why is Adani being so silent when it is being shrouded so openly then in that case? See, I think these are the questions that you should ask Chandrababu Naidu. Why is Chandrababu Naidu not projecting? You should ask Chandrababu Naidu. He is the man in the governance. You should ask him. Why is he not giving these people due credit? When somebody is investing $10 billion to bring Google to the state of Andhra Pradesh, when somebody is putting in 87,000 crores to actually do this job, why are you not giving him due credit? ఈ నెల 28వ తేదీన వైసీపీ అధినేత జగన్ పిలుపు మేరకు మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం చేపట్టనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వంపై తమ నిరసన తెలియజేశారని గుర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేస్తూ 28వ తేదీన ర్యాలీలు నిర్వహించి ప్రతి నియోజకవర్గంలో ఎంఆర్ఓకి వినతి పత్రాలు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయటాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 28వ తేదీన వైసీపీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ
కూటమి పాలనలో సంవత్సరంన్నర కాలంగా అభివృద్ధి సంక్షేమం కుంటుపడిందని తెలిపారు. చంద్రబాబు అన్ని విధాలుగా ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. అనంతరం వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణులు మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. బాబు వచ్చిన తరువాత ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రైవేట్ పరం చేస్తున్నారని విమర్శించారు. అడ్రస్ లేని కంపెనీలకు కూడా విలువైన భూములను కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. అనంతరం వైసీపీ నేతలు మాట్లాడుతూ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు పేద విద్యార్థులకు మెడికల్ విద్యను దూరం చేస్తున్నారన్నారు. జగన్ విద్య వైద్యానికి ఊపిరి పోశారని చెప్పారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందంటూ మండిపడ్డారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రేపు 28వ తారీఖున మంగళవారం ఏదైతే మా నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గత 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాల కార్యక్రమం ఏ విధంగా అయితే జరుగుతుందో, మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి గ్రామంలో గల అన్ని వర్గాల ప్రజలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు, మహిళలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలి అని చెప్పని అన్ని వర్గాల ప్రజలు ఆ 1 కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తూ ప్రతి ఒక్కరి గారు మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపు మేరకు రేపు 28వ తారీఖున ప్రతి నియోజకవర్గంలో గల అన్ని వర్గాల ప్రజల్ని, విద్యార్థుల్ని, యువకుల్ని, మహిళల్ని ప్రతి ఒక్కరిని గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రతి ఒక్కరిని గారు కలుపుకుని ర్యాలీగా ఏదైతే మెడికల్ కాలేజీల ఒక ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ర్యాలీగా ఆ ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఎంఆర్ఓ గారికి ఒక వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం రేపు 28వ తారీఖున ప్రతి నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం గారు చేయబోతున్నాం. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పని ఆ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ కార్యక్రమం ఈరోజు జిల్లా ఆఫీస్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త పెద్దలు మల్లాది విష్ణు గారు, నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త పెద్దలు జగన్మోహన్ రావు గారు, ఎమ్మెల్సీలు సోదరులు అరుణ్ గారు, రూహుల్లా గారు, మేయర్ భాగ్యలక్ష్మి గారు, అదేవిధంగా రాష్ట్ర పార్టీ కార్యవర్గం కానివ్వండి, డిప్యూటీ మేయర్స్ కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, జిల్లా కార్యవర్గం, అనుబంధ సంఘ అధ్యక్షులు, రాష్ట్ర అనుబంధ సంఘ అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరి గారే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఏదైతే ఈ యొక్క 10 రోజుల నుంచి గారా మా ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కార్యకర్త ప్రజల్లోకి వెళ్ళి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరుగుతున్న అన్యాయం, ఈ యొక్క 15 నెలలుగా సంక్షేమం లేదు, అభివృద్ధి కార్యక్రమాలు లేవు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే పేద విద్యార్థులు డాక్టర్ అవ్వాలని చెప్పని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళ కళను సాకారం చేసే విధంగా 17 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో నిర్మిస్తే ఈరోజు డబ్బులకి కకృతిపడి, కమిషన్లకు కకృతిపడి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చంద్రబాబు కానివ్వండి, లోకేష్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, వీళ్ళందరూ గారు ఈ యొక్క మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడతానికి నిరసనగా ఈ కార్యక్రమం చేస్తుండగా జరుగుతుంది. ప్రజలందరూ గారు బాధపడుతున్నారు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలతో, అభివృద్ధి కార్యక్రమాలతో మా ఇళ్లలో ఉన్న పిల్లలు చదువుకుని ఎంతో సంతోషంగా మేమందరం గారు ఉండేవాళ్ళం. పండగలు వస్తే ఆ సమయానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు డబ్బుతో కానివ్వండి, లేకపోతే ఆ ఒక రొటేషన్ మాకు ఉండేది. కానీ ఈరోజు మేము పండగలు వచ్చినా ఫస్ట్ ఉండాల్సిన పరిస్థితి
ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో ముందుకెళ్తున్నాం అని చెప్పని మేము బాధపడాల్సి వస్తానని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరి గారు బాధపడుతున్నారు. ఈ నెల 28వ తారీఖు నాడు ఏదైతే మెడికల్ కాలేజీల్లో ప్రైవేటీకరణ కాకూడదని చెప్పని ఒక మంచి ఉద్దేశంతో ముఖ్యంగా నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమం ఏదైతే స్థానిక ఎంఆర్ఓలకి వినతి పత్రం ఇచ్చే విధంగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు, ఆ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు కలుపుకొని పార్టీ నాయకులు, అదేవిధంగా ఎవరైతే ప్రజా సంఘాలు కావచ్చు, ఎవరైతే ఈ మెడికల్ కాలేజీల ద్వారా ఇబ్బంది పడే పరిస్థితి ఉందో వారందరినీ కూడా కలుపుకొని ఈ కార్యక్రమం చేయాలని చెప్పని గౌరవ మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా ఆఫీసులో పోస్టల్ లాంచింగ్ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కాకూడదనే ఉద్దేశంతోనే కోటి సంతకాల కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రేపు 28వ తారీఖున చేపట్టినటువంటి ర్యాలీలన్నీ విజయవంతం చేస్తూ దానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈవేళ రాష్ట్రంలో ఒక అప్రకటిత మెడికల్ ఎమర్జెన్సీ నడుస్తోంది. ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో మీరు ఎక్కడైనా చూడండి, వచ్చింది మొదలు లాస్ట్ ఇయర్ అంతా ఎక్కడ పడితే అక్కడ డయేరియా కేసులు వచ్చినాయి. ముఖ్యంగా గురుకుల పాఠశాలలోనూ వాటిలోనూ అది ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. ఇది మొన్న మన విజయవాడలో కూడా చూసాం. అదేవిధంగా కొత్త వ్యాధులు ఇంతకుముందు లేని తురకపాలెంలో మిలియో ఐడోసిస్ రావడం, దానికి కారణం రక్షిత మంచినీరు ఇవ్వకపోవడమే. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారో 9వ తారీఖున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ని ఆపాలి అని చెప్పని నర్సీపట్నంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఆ కార్యక్రమం నవంబర్ 20 చివరి వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమం కోటి సంతకాల కార్యక్రమం ప్రారంభమైంది 10వ తారీఖు నుంచి. ఈ నెల అంటే అక్టోబర్ 28వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాలలో ర్యాలీలు ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ, ప్రజల్ని భాగస్వాములు చేస్తూ, ఇతర ప్రజా సంఘాలని, రాజకీయ పార్టీలని, కలిసి వచ్చేటటువంటి పౌర సంఘాలని అందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ర్యాలీలు చేయాలి. రేపు 28వ తారీఖున ప్రైవేట్ కాలేజీలని, మెడికల్ కాలేజీలని ప్రైవేటైజేషన్ చేసిన భాగంగా దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు, ఆందోళన చేపట్టడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు అంటేనే ప్రైవేటైజేషన్ అంటేనే చంద్రబాబు నాయుడు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ కళాశాలని అమ్మేస్తున్న ఏకైక వ్యక్తి ఎవరున్నారంటే చంద్రబాబు నాయుడు. మరి ఆ రోజును మెడికల్ కాలేజీల విషయంలో, సీట్ల విషయంలో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 107 జీవో ద్వారా మనం కొన్ని మెడికల్ సీట్స్ని ఎన్ఆర్ఐ కోటాగా, కన్వీనర్ కోటాగా మనం కేటాయిస్తేనే అదిగో మెడికల్ కాలేజ్ సీట్లు అమ్మేస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేసిన వీరులు ఎవరంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయో వాటిని ప్రైవేటీకరిస్తున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అన్ని నియోజకవర్గాల్లో కూడా ర్యాలీలు అనే కార్యక్రమాన్ని పిలిపివ్వడం జరిగింది. మరి అందులో భాగంగా ఈ రోజున ఈ యొక్క ర్యాలీలకు సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం మన జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి నేతృత్వంలో, అలానే మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు,
అలానే మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు, డాక్టర్ జగన్మోహన్ రావు గారు, అలానే ఎమ్మెల్సీలు గౌరవనీయులు రుహుల్లా గారు, అలానే మణితో అరుణ్ కుమార్ గారు, ఇంకా రాష్ట్ర జిల్లా నాయకులందరి సమక్షంలో వాళ్ళ పోస్టర్లు ఆవిష్కరించుకునే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారని, ఆరోగ్యశ్రీ పథకం పెట్టి వైఎస్ఆర్ దేవుడైతే పథకాన్ని ఆపి చంద్రబాబు రాక్షసుడు అయ్యాడని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అభివర్ణించారు. ఆరోగ్యశ్రీ పథకం పేరు ఏదైనా సరే ఆ పథకాన్ని కొనసాగించాలని, వెంటనే 2700 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీ నిధులను విడుదల చేయాలని ఆంధ్రరత్న భవన్ వద్ద ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న షర్మిలారెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకాన్ని బొందపెట్టే కుట్ర జరుగుతుందన్నారు. వైఎస్ఆర్ హయాంలో పథకం గొప్పగా సాగిందన్నారు. వైఎస్ఆర్ కి పేద ప్రజల పట్ల ప్రేమకు నిదర్శనం ఆరోగ్యశ్రీ పథకమని, పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకుని పథకాన్ని రూపకల్పన చేశారన్నారు. కూటమి సర్కార్ వైఖరి చూస్తుంటే ఆరోగ్యశ్రీ కొనసాగించే పరిస్థితి కనబడడం లేదన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిపివేయడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2700 కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయని వాటిని విడుదల చేయాలన్నారు. ఆరోగ్యశ్రీకి పేరేం పెట్టినా తమకు అభ్యంతరం లేదని, ఏ పేరుతోనైనా దాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇది ఎక్కడి అన్యాయం అని అడుగుతున్నాం. నిజానికి రాజశేఖర్ రెడ్డి గారికి అంత మంచి పేరు వచ్చింది అంటే దానికి కారణం ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు. మనసున్న నాయకునిగా రాజశేఖర్ రెడ్డి గారు నిరూపించుకున్నారు అంటే దానికి కారణం పేద ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ. డాక్టర్గా, ఒక రాజకీయ నాయకుడిగా పాదయాత్ర చేసిన అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా రాజశేఖర్ రెడ్డి గారు పేదవాడికి ఆరోగ్యం విషయంలో భరోసా కలిగించాలి అన్న విషయం గమనించి రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యం కోసం, వైద్యం కోసం పేదవాడు ఆస్తులు అమ్ముకోకూడదు, అప్పులు పాలు కాకూడదు, పేదవాడికి కూడా మంచి వైద్యం అందాలి, ప్రైవేట్ ఆసుపత్రుల్లో, కార్పొరేట్ ఆసుపత్రులలో బెస్ట్ వైద్యం పేదవాడికి కూడా అందుబాటులో ఉండాలి అని తెచ్చిందే ఆరోగ్యశ్రీ పథకం. రాజశేఖర్ రెడ్డి గారి గుండెల్లో నుంచి పుట్టిన పథకం ఆరోగ్యశ్రీ పథకం. ఎంతమంది, లక్షల మంది, కోట్ల మంది ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజు వరకు కూడా, ఇప్పటికీ కూడా ఎన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా సంవత్సరానికి కనీసం 30 లక్షల మందికి ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుంది. ఆరోగ్యశ్రీ వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ కుటుంబాన్ని నిలబెడుతుంది, పునర్జన్మనిస్తుంది. అలాంటి పథకం ఈ ఆరోగ్యశ్రీ పథకం. కానీ కూటమి సర్కార్ వైఖరి చూస్తుంటే ఆరోగ్యశ్రీని బతికి ఉంచే ఉద్దేశం లేదు అన్నట్టుగా కనిపిస్తుంది. రాష్ట్రంలో వర్ష ప్రభావ పరిస్థితులపై ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీస్తున్నారు. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు 2 కోట్ల చొప్పున, మిగతా వర్ష ప్రభావిత జిల్లాలకు 1 కోటి రూపాయల చొప్పున అత్యవసర నిధులు మంజూరుకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. దుబాయ్ పర్యటనలో బిజీగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో వర్ష ప్రభావ పరిస్థితులపై ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై దుబాయ్ నుంచి అధికారులతో మరోమారు సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు, సీఎస్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడారు. వర్ష ప్రభావిత నెల్లూరు, ప్రకాశం, కడప, తిరుపతి, అన్నమయ్య జిల్లాల పరిస్థితిపై ఆయా జిల్లాల కలెక్టర్లు, ఆర్టీజీఎస్ అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాకు 2 కోట్ల రూపాయల చొప్పున, మిగతా వర్ష ప్రభావిత జిల్లాలకు 1 కోటి రూపాయల చొప్పున అత్యవసర నిధుల మంజూరుకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని సూచనలు చేశారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. రెవెన్యూ, డిజాస్టర్, పోలీస్, ఇరిగేషన్, మున్సిపల్, ఆర్&బి, విద్యుత్ శాఖలు
అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీఎం. లోతట్టు ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. రిలీఫ్ కేంద్రాల్లో బాధితులకు నాణ్యమైన ఆహారం, పిల్లలకు పాలు అందించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. అవుట్ఫాల్ డ్రైన్ లో వర్షపు నీరు ప్రవాహం డ్రోన్ తో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పరిశీలించారు. వర్షపు నీటి ప్రవాహంలో ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా టిక్కిలి రోడ్, మదర్ తెరీసా జంక్షన్, పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్, లయోలా కాలేజ్ రోడ్, ఈఎస్ఐ హాస్పిటల్ జంక్షన్, ఇన్నర్ రింగ్ రోడ్, 33 తూముల సెంటర్ ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో వర్షపు నీరు ప్రవాహాన్ని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డీసిల్టింగ్ పనులు ఎప్పటికప్పుడు జరుగుతూ ఉండాలన్నారు. కల్వర్ట్ల వద్ద ప్రత్యేకంగా దృష్టి పెట్టి వ్యర్థాలను తొలగించాలని, కల్వర్ట్లను పూర్తి స్థాయిలో మెయింటెనెన్స్ చేయాలని, 33 తూముల వద్ద గుర్రపు డెక్కాలను తొలగించాలని, ఈఎస్ఐ జంక్షన్ వద్ద కిందకున్న కల్వర్ట్ ను లెవెల్ పెంచమని, అవుట్ ఫాల్ డ్రైన్ ను డ్రోన్ తో పరిశీలించి ఎప్పటికప్పుడు డీసిల్టింగ్ చేసుకుంటూ వర్షపు నీటి ప్రవాహంలో ఎటువంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతిరోజు నిర్దేశిత సమయానికి అన్న క్యాంటీన్ ను తెరుస్తున్నారా, ఆహారంలో నాణ్యత ఉంటుందా, పారిశుద్ధ్య నిర్వహణ ఎలా ఉంటుంది, త్రాగునీరు అందుబాటులో ఉంటుందా వంటి అంశాలను అక్కడకు వచ్చిన ప్రజలతో మాట్లాడి తెలుసుకున్నారు. ఇంకా అన్న క్యాంటీన్ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రతిరోజు QR కోడ్ ను స్కాన్ చేసి వారి అభిప్రాయాలను తెలపాలని వారిని కోరారు. దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ పై సుప్రీంకోర్టు సాక్షిగా దాడి చేస్తే ఇప్పటి వరకు కేసు నమోదు చేయకపోవడం దుర్మార్గమని ఎంఆర్పీఎస్ నాయకులు మందకృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం దళితుడి మీద దాడి కాబట్టి కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. దేశంలోని అధికార ప్రతిపక్షాలన్నీ చర్యను ఖండించాయని వెల్లడించారు. గవాయ్ పై దాడిని ఖండిస్తూ బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. ఎంఆర్పీఎస్ నాయకులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, విహెచ్పిఎస్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పై దాడి జరిగితే ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం అన్యాయమన్నారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయ పక్షాలన్నీ దాడిని ఖండించాయన్నారు. దాడికి బాధ్యులైన వారిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడాన్ని వ్యతిరేకిస్తూ చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చామన్నారు. నవంబర్ 1న హైదరాబాద్ లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. కోర్టు చీఫ్ జస్టిస్ దళితుడైన గవాయి గారి మీద దాడి జరిగి 15 రోజులు దాటినప్పటికీ ఇంతవరకు కేసు నమోదు కానందుకు నిరసనగా దాడిని ఖండిస్తూ కేసు నమోదు చేయాలని, దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని, ఆ దాడి చేసిన వ్యక్తి వెనుక ఏ శక్తులు ఉన్నాయో వారిని గుర్తించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 1న హైదరాబాదులో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన
దళితుల ఆత్మగౌరవం పేరుతో నిర్వహించబోతున్నాం. హైదరాబాదులో నిర్వహించబోయే ఆ మహా దళితుల ఆత్మగౌరవ నిరసన ప్రదర్శనకు తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా మొత్తం దక్షిణాది రాష్ట్రాల నుండి దళితుల అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలని భావించుకునే వాదులందరూ హైదరాబాద్లో జరగబోయే నిరసన ప్రదర్శనలో పాల్గొనాలని ఎంఆర్పిఎస్ పరంగా పిలుపునిస్తున్నాం. బలిజ కుటుంబం మీద జరిగిన హత్యాకాండపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్ కృతజ్ఞతలు తెలిపారు. దాడికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు కృషి చేసిన జేఏసీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర కాపు జేఏసీ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్ నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు కుటుంబంపై జరిగిన దాడి విషయంలో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తగిన న్యాయం చేస్తామని మాటించారన్నారు. క్షేత్ర స్థాయిలో ఆ కుటుంబం భయాందోళనలకు గురవుతూనే ఉందని, పూర్తి న్యాయం జరిగే వరకు ప్రభుత్వంతో పాటు కాపు జేఏసీ వారికి అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో కాపులపై దాడులు జరిగితే సహించేది లేదన్నారు. నెల్లూరు జిల్లాలో కందుకూరు నియోజకవర్గంలో దారకానిపాడు గ్రామంలో ఒక దారుణం గురించి దారకానిపాడులో ఒక దారుణం జరిగింది. సోదరుడు లక్ష్మీనాయుడు కుటుంబం మీద హత్యాకాండ కొనసాగింది. హత్యాకాండలో సోదరుడు లక్ష్మీనాయుడు హత్య గావించబడ్డాడు. అతని సోదరులు అపస్మారక స్థితిలో ఆసుపత్రి పాలయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాపు జేఏసీ ఆ గ్రామాన్ని పర్యటించింది. దసరా సందర్భంగా ఈ నెల 2వ తారీఖున లక్ష్మీనాయుడు కుటుంబం మీద దాడి జరిగింది. 2వ తేదీన లక్ష్మీనాయుడు హతమయ్యారు. 4వ తేదీన సోదరులు గ్రామ పెద్దలు కానీ అదేవిధంగా నియోజకవర్గ పెద్ద వంశీకృష్ణ గారు, అదేవిధంగా రజనీకాంత్ గారు, అదేవిధంగా మేము ఒంగోలు జిల్లాలో జిల్లా కాపు సంఘ సమావేశం ఏర్పాటుకు సంబంధించి ఒంగోలు కాపు సంఘ కార్యాలయంలో సమావేశమైన నేపథ్యంలో బాధిత గ్రామానికి సంబంధించిన పెద్దలు రావటం, రాష్ట్ర కాపు జేఏసీని కలవటం జరిగింది. గ్రామ పెద్దలు, నియోజకవర్గ పెద్దలు రాష్ట్ర కాపు జేఏసీ దృష్టికి ఆ గ్రామంలో జరిగిన హత్యాకాండకు సంబంధించిన అంశం దృష్టికి తేగా ఆ జిల్లాకు సంబంధించిన ముఖ్యమైన నాయకులు సంజీవ్ గారికి అదేవిధంగా వెంకటరమణ గారికి బాధ్యతలు అప్పచెప్పి వెంటనే గ్రామంలోకి సమాచారం ఇవ్వకుండా వెళితే ఆ కుటుంబం కోసం అహర్నిశలు వారి వెంటే ఉండి పనిచేస్తున్న నాయకత్వం కొంతమంది ఉన్నారు. ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ వారు భక్తులకు గాజుల అలంకారంలో దర్శనమిస్తున్నారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో యమ ద్వితీయ నాడు అమ్మవారు ఈ గాజుల అలంకరణలో దర్శనమిస్తారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు బారులు తీరారు. అమ్మలగన్న యమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి రంగురంగుల గాజులతో ఇంద్రధనస్సుని తలపిస్తోంది. కార్తీక మాసంలో యమ ద్వితీయ సందర్భంగా దుర్గమ్మ సన్నిధిలో గాజుల మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారి మూల విరాట్తో పాటు ఉత్సవ మూర్తిని, ఆలయ ప్రాంగణాన్ని అందమైన గాజులతో అలంకరించారు. అమ్మవారికి గాజులంటే ఎంతో ఇష్టమని, అందుకనే ఈ పవిత్ర కార్తీక మాసంలో కనకదుర్గమ్మ వారు నిండుగా గాజులతో దర్శనమిస్తున్నారని దుర్గగుడి ఈవో సీనా నాయక్ చెప్పారు. యమ ద్వితీయను పురస్కరించుకొని ప్రతి ఏటా కార్తీక మాసం 2వ రోజున అమ్మవారి సన్నిధిలో గాజుల మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
సుమారు 2 లక్షలకు పైగా గాజులతో అలంకరించినట్లు తెలుస్తోంది. ఈ గాజుల ఉత్సవం ముగిసిన అనంతరం అమ్మవారికి అలంకరించిన గాజులను భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు. ఇతిహాసాలను ప్రస్తావిస్తూ దీపావళి తరువాత 2వ రోజున జరుపుకునే యమ ద్వితీయ పండుగ అన్నా చెల్లెళ్ల మధ్య అనురాగం, ఆప్యాయతకు ప్రతీక అని చెప్తారు. ఈ సందర్భంగా యముడిని పూజిస్తారు. కార్తీక మాసోత్సవాలు ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్నాయి. మల్లేశ్వర స్వామికి భక్తులు విశేష అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో సహస్ర లింగార్చన, దీపార్చన నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం మనకు 23 రోజులు గాజుల అలంకారంతో అమ్మవారు అందరికీ కూడా దర్శనమిస్తారు. ముఖ్యంగా గాజుల అలంకరణ ఒక ప్రత్యేకత ఏంటంటే ఎవరైనా కానీ భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే బాగా ఉంటుందని చెప్పేసి, వారికి మంచి ప్రసాదిస్తుందని చెప్పేసి, ఇంకా అనేక రకాలైనటువంటి మంచి నమ్మకంతో అమ్మవారిని దర్శించుకుంటే ఖచ్చితంగా అన్నీ కూడా వారికి శుభాలు కలుగుతాయని చెప్పేసి ఈ కార్తీక మాసంలో గాజుల అలంకరణ అనేది ఒక ప్రత్యేకతగా ఉంది. ముఖ్యంగా ఈరోజు చాలా చక్కగా భక్తులందరూ బాగా అధిక సంఖ్యలో రావాలి. మనకు వాతావరణం కూడా కొద్దిగా వర్షం బాగా వస్తుంది కాబట్టి దానికి తోడు మనకు ఈ కొండ చర్యలు అనేది కొద్దిగా ప్రాబ్లంగా ఉందనే ఉద్దేశంతో భక్తులు అధిక సంఖ్యలో రావడం లేదు. మధ్యాహ్నం దాకా ఒకవేళ వర్షం తగ్గిపోతే ఖచ్చితంగా భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బాలకృష్ణ అసెంబ్లీకి మద్యం సేవించి వచ్చారని, ఆయన మానసిక స్థితి సరిగా లేదని సంచలన ఆరోపణలు చేసిన వైసీపీ అధినేత జగన్. ఈ నెల 28వ తేదీన మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం చేపట్టనున్నట్లు తెలిపిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారని, ఆరోగ్యశ్రీ పథకం పెట్టి వైఎస్ఆర్ దేవుడైతే పథకాన్ని ఆపి చంద్రబాబు రాక్షసుడు అయ్యాడని అభివర్ణించిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.